ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ 31/8/2025 నుండి 6/9/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. గ్రహాల యొక్క పొజిషన్ ఎలా ఉంది అంటే మిథున రాశిలో గురుడు ఉన్నాడు. అదేవిధంగా రవి, బుధుడు, కేతువు సింహరాశిలో ఉన్నారు. కుజుడేమో కన్యా రాశిలో, మరి కుంభ రాశిలో రాహువు, మీన రాశిలో శని, చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి కుజుడు 6వ స్థానంలో, షష్ఠ స్థానంలో ఉన్నాడు. మరి రాహువు లాభస్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు. రాష్ట్రాధిపతి బలంగా ఉండడం చేత ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా యోగిస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, మరి చంద్రుడి యొక్క ప్రభావం చూస్తే అష్టమ, నవమ, దశమ స్థానాల్లో ఉన్నారు. వార ప్రారంభంలో ఆరోగ్య సూత్రాలను పాటించాలి. వారపు మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా యోగదాయకంగా ఉంటాయి. మీ యొక్క ఆలోచనలన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు అంటే ఒత్తిళ్లు ఉంటాయి, కానీ సమస్యలు అయితే పెద్దగా ఉండవు. రాజకీయ పరంగా పెద్దగా ఆహ్వానాలు కూడా ఉండవు. వృత్తుల పరంగా చూస్తే వార ప్రారంభం, వారాంతం ఆర్థిక ప్రోత్సాహం తప్పనిసరిగా కనబడుతోంది. ఈ వృత్తుల్లో కూడా మరి జనరల్, కిరాణా, చిన్న చిన్న వృత్తులు ఉంటాయి. చేతి వృత్తి పనివారు, కార్మికులకి, న్యాయవాదులకి, వైద్యులకి కూడా మరి వార ప్రారంభం, వారాంతం ప్రోత్సాహకరంగా కనబడుతోంది. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు మనం చూసినట్లయితే ఈ ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభంలో చాలా ముమ్మరంగా, అత్యద్భుతంగా, బ్రహ్మాండంగా యోగించే అవకాశాలు ఉన్నాయి. అలాగే వారాంతం కూడా అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా షేర్స్ వారికి, ఐటీ రంగం వారికి, రియల్ ఎస్టేట్ వారికి తప్పనిసరిగా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన కార్మికులు, ఇలా చిన్న చిన్న వారందరికీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. జాతీయ వారం ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటారు, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు. అది కూడా మీరు బాగా గ్రహించుకుని ముందుకు వెళ్ళాలి. అంచేత మనం ఏ విషయంలో కూడా భయపడక్కర్లేదు, సందేహపడక్కర్లేదు. ధైర్యంగా ముందుకి వెళ్ళడమే ముఖ్యం. అయితే ఈ రాశి వారికి అనుకూలంగా లేని గ్రహం ఏమిటయా అంటే శని భగవానుడు ఒక్కడే. మిగిలిన వాళ్ళు కూడా జూపిటర్, గురుడి యొక్క ప్రభావం కూడా ఉన్నది. అంటే శని వల్ల అసంతృప్తి, చికాకు, గురుడు వల్ల ఆర్థికమైన పరిస్థితులు. కాబట్టి ఈ 2 విషయాల్లో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తద్వారా సంఖ్యల్లో 9, రంగుల్లో లైట్ కలర్స్ వాడండి. ఆరాధనలో శని భగవానుడిని పూజించండి, తప్పకుండా విజయం సాధించగలుగుతారు.